ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు తిరుమల కొండపైన రద్దీ అనేది బాగా ఎక్కువగా ఉంది. నేను ఈ క్షణాన కూడా తిరుమల కొండపైన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నిన్న రాత్రి కూడా దాదాపు కంపార్ట్మెంట్లో 30 కంపార్ట్మెంట్లతో భక్తులు నిండి ఉండగా టీటీడీ యాజమాన్యం వారు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, దాదాపు 24 గంటల దర్శన సమయం పడుతుంది అని. సో అటువంటి పరిస్థితిలో టీటీడీ వారు ఏదైతే మనకు ఆన్లైన్లో డేటా ఇస్తున్నారో అది అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. నేను దానికి ఒక ఉదాహరణగా నిలిచాను. సో ఈరోజు కూడా చూసారా అండి, ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళకి వైకుంఠం కాంప్లెక్స్ 2 నుంచి కనుక మీరు జాయిన్ అవుతే 13 కంపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి, డైరెక్ట్గా హాల్కి మీరు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఎటువంటి టికెట్ లేని వాళ్ళకి ఈరోజు దాదాపు 15 గంటలు దర్శన సమయం పడుతుందండి. ఇందులో ఎటువంటి డౌట్ అయితే మీకు లేదు. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, డిసెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు రూముల గురించి, అంటే అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు 300, 500 రూపాయల దర్శన టికెట్లు, ముందు గడప దర్శన టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, కళ్యాణం టికెట్లు, ఇవన్నీ కూడా ఈ నెల రిలీజ్ అవ్వవా? ఇంకా అప్డేట్ రాలేదేమిటి? మామూలుగా అయితే ఈ పాటికి అప్డేట్ వచ్చేయాలి కదా, రిలీజ్ అవ్వవా అని భక్తులు నన్ను 100 మంది అడుగుతున్నారు. సో దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈరోజు ఆదివారం అవ్వడం వల్ల అప్డేట్ రాకపోవచ్చేమో, కానీ రేపు సోమవారం ఖచ్చితంగా వస్తుంది. ఈ నెల ఖచ్చితంగా రిలీజ్ అనేది అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ అయితే మీకు లేదు. అసలు ఈ పాటికే రిలీజ్ అయితే అవ్వాలి. అప్డేట్ అనేది మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా రావాలి. రాలేదు అంటే కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ ఏవైనా ఉండవచ్చు, లేదా ఏదైనా కోటా పెంచడం కోసం కొంచెం డిలే అయినా చేయుండొచ్చేమో, కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఉండకపోవు అన్నది అసలు నమ్మొద్దు, అవన్నీ అసత్య ప్రచారాలు. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా రేపు కానీ ఈరోజు రాత్రికి కానీ ఒక ప్రెస్ రిలీజ్ వస్తుంది, దీంట్లో డౌట్ అయితే లేదు. ఇక జనవరి నెలకి సంబంధించి అంటే 2025 కొత్త సంవత్సరానికి సంబంధించిన దర్శన టికెట్లు ఈ నెల విడుదల చేస్తారా, వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శన టికెట్లు కూడా ఈ నెల విడుదల చేస్తారా అని ఎక్కువ మంది అడుగుతున్నారు. అదేమి ఈ నెల ఉండదండి, వచ్చే నెల అక్టోబర్లోనే ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు మూడో పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు సెప్టెంబర్ 15వ తారీఖుని ఉదయం 5 గంటలకు టీటీడీ యాజమాన్యం వారు 1065 రూములు 50, 100 రూపాయలవి విడుదల చేయంగా ఆ క్షణానికైతే అన్ని ఖాళీలు ఉన్నాయండి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కాస్త తగ్గుతాయి నేను రికార్డ్ చేసే టైంకి. అలాగే ఉదయం 5 గంటల సమయానికి 1000 రూపాయల రూమ్లు అయితే అసలు విడుదల చేయలేదు. మరి కాసేపట్లో ఇవి కూడా మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో భక్తులకైతే విడుదల చేస్తారు. మరొక అప్డేట్ వస్తుంది, రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. సో నవంబర్ నెలాఖరు వరకు రూములు దొరకని వారు, అంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు దొరకని వారు దయచేసి మీరు తిరుమల కొండపైన తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 7 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీకు రూమ్లు అయితే వస్తాయండి. ఇక ఈరోజు శ్రీవారి నడక మార్గంలో భక్తులకైతే దివ్య దర్శనం టోకెన్లు 3000 అయితే ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికైతే దాదాపు ఒక 900 టోకెన్లు అయితే ఖాళీలు ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు సర్వదర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే అయిపోయినాయి. ఎటువంటి టోకెన్లు కూడా ప్రస్తుతం అయితే ఏమీ లేవు. ఈరోజు కోటా పూర్తిగా అయిపోయింది. అలాగే తిరుమల కొండపైన ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం అయితే చేయటం జరుగుతుంది. ఈ వ్రతంలో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసారా, సుదర్శ చక్రానికి వాళ్ళు అభిషేకం చేసి ఆ తర్వాత పుష్కరిణిలో వాటిని స్నానం చేపిస్తారండి. దయచేసి ఈ సేవలో మీరు అందరూ పాల్గొనాలి అనుకుంటే సెప్టెంబర్ 17వ తారీఖున మీరు అందరూ తిరుమలలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా పాల్గొనొచ్చండి. అలాగేనండి, ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి కొంచెం సెలవులు కాబట్టి రేపు బ్యాంక్ హాలిడే అంటున్నారు, అలాగే మంగళవారం కూడా పబ్లిక్ హాలిడే అంటున్నారు. కాబట్టి రద్దీ అనేది బాగా ఎక్కువగానే ఉంది. దయచేసి చూసుకొని మీరు తిరుమలకి రావాలి. నేను నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చెప్తున్న, రద్దీ అనేది అయితే బాగానే ఉంది. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీకు ఈ విషయాలనే చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో ముగిస్తూ
మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను అడగండి. అలాగే మరొక విషయము, సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. తెల్లవారుజామున 2 గంటలకే ఈ టోకెన్లు అయితే భక్తులకి అందుబాటులో ఉంటాయి. సో మీరందరూ రండి. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో రేపటి సంబంధించిన టోకెన్లు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ, అప్డేట్ రాగానే డిసెంబర్ నెల సంబంధించిన టికెట్లు, రూములకు సంబంధించి నేను మీ అందరికీ కూడా పోస్ట్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.